నవంబర్ నెలాఖరులో భద్రా నదీ తీరాన జంగల్ రిసార్ట్స్ వారి రివర్ టర్న్ లాడ్జిలకు వెళ్ళిన విహారయాత్ర ఛాయాచిత్రాల సంకలనం. ఆ రోజు ఉదయాన్నే బయలుదేరి దారిలో చింత చెట్టు కింద ఉపాహారం చేశాము. మధ్యాహ్నానికల్లా రిసార్ట్ చేరుకున్నాము. కానీ మా లాడ్జికి వెళ్ళటానికి చాలా మెట్లుండటంతో అమ్మ వాళ్ళకి కష్టమైంది. భోజనం చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకుని అరణ్యంలోకి వెళ్ళటానికి అందరము కిందకి దిగాము. కిందకి దిగేటప్పుడు మళ్ళీ మెట్లు దిగకుండా వెనక నుంచి వచ్చే ఇంకో దారి వెతుక్కున్నాము. రిసార్ట్ వాళ్ళు కూడా సగం దారి దాకా జీప్ పంపించి సహాయం చేశారు. అందరము జీప్లో కూర్చొని చివరకు భద్రానది తీరాన ఉన్న అభయారణ్యంలోకి వెళ్ళటానికి సిద్ధమయ్యాము. ఈ అభయారణ్యము ముఖ్యంగా పులులకు సంబంధించినదని మాకు సిబ్బంది తెలిపారు. కానీ ఈ అభయారణ్యంలో పులులే కాకుండా వివిధ రకాల జంతువులు కూడా ఉన్నాయని చెప్పారు. మాకు పుల్లు ఏనుగులు కాదు కానీ నెమలులు, రకరకాల జింకలు, కొన్నిటి కొమ్ములున్నాయి లేవు అవి కనపడ్డాయి. అంతేకాకుండా రకరకాల వింత వింత చెట్లు కూడా కనపడ్డాయి. ఈ చెట్టు దీని కాండం అంతా ఒక మొసలి చర్మంలాగా ఉంది. ఈ చెట్టేమో 500 ఏళ్ళ పూర్వమైందట. అలా రకరకాల దృశ్యాలు చూసుకుంటూ అరణ్యంలోకి వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది సాకేత్ మిత్రులు కూడా కనపడ్డారు. వాళ్ళని దాటి అడవిలో ఉన్న నీటి కొలను, సుందరమైన చెట్లు ఇవన్నీ చూసుకుంటూ చివరికి అరణ్యం మధ్యలో ఉన్న ఒక భవంతికి చేరాము. ఈ భవంతి దాదాపుగా 100 ఏళ్ల ముందు కట్టారట. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ బస చేసేవారట. దాని చుట్టూ ఒక 5 నిమిషాలు దిగి అలా అలా వాహ్యాలిలాగా చేసి మళ్ళీ అందరము జీప్ ఎక్కి కూర్చున్నాము. జీప్ సఫారీ పూర్తి చేసుకొని మెల్లగా మా లాడ్జ్ దగ్గరికి వచ్చేసరికి సూర్యాస్తమయం అయ్యే సమయం అయింది. మా లాడ్జ్ బాల్కనీలోంచి కనిపించిన సూర్యాస్తమయ దృశ్యాలు మమ్మల్ని అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. కాలుష్యం లేని ప్రాకృతిక సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆ రోజు అందరము నిద్రకు ఉపక్రమించాము. మర్నాడు ఉదయం 6 గంటలకే మళ్ళీ లేచి బోట్ సఫారీకి తయారయ్యాము. దీనికి అమ్మ నాన్న రాలేదు, ఎందుకంటే దిగటానికి చాలా మెట్లుండేవి. నేను, పావని, సాకేత్, కావ్య ఒక సెల్ఫీ తీసుకొని బోట్ ఎక్కి కూర్చున్నాము. हरी हरी वसुंधरा पे नीला नीला ये गगन कि जिस पे बादलों की पालकी उड़ा रहा पवन। दिशाएं देखो रंग भरी, दिशाएं देखो रंग भरी, चमक रही उमंग भरी। ये किसने फूल फूल पे, ये किसने फूल फूल पे किया सिंगार है। ये कौन चित्रकार है, ये कौन चित्रकार, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार। కొంచెం సేపు అయ్యాక కావ్యకి ఇంకా బోర్ కొట్టేసి అది దాని హిందీ రైమ్స్ వినటం మొదలుపెట్టింది. ఆల్మోస్ట్ ఒక గంట సేపు శుభ్రంగా అది చెవి దగ్గర దాని ఐఫోన్ పెట్టుకొని దానికున్న హిందీ రైమ్స్ వినేసింది. దీని తర్వాత మేమందరము వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళాము. నలుగురము వాటర్ స్పోర్ట్స్లో దిగేసరికి ఆ రోజు తీయటానికి ఎక్కువ ఫోటోలు లేవు. మర్నాడు మళ్ళీ వీళ్ళిద్దరు ఆడుకునేవి ఫోటోలు ఎక్కువ తీసాము. అక్కడికి దగ్గరలోనే 2 కొండల మధ్య ఉన్న బ్రిడ్జ్ మీద సాకేతు, కావ్య చాలాసేపు నడిచి ఆడుకున్నారు. ఇవి జంగల్ రిసార్ట్సే 2 డిఫరెంట్ కొండల మీద ఉంటాయి అన్నమాట. ఆ రెండింటి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉండేది. ఈ మధ్యలోనే సాకేతు, కావ్య కొంతసేపు అలిగారు, మళ్ళీ మామూలుగా అయిపోయారు. ఆ రోజు మధ్యాహ్నానికి అమ్మా నాన్న ఎంతో సాహసం చేసి బోటింగ్కి వాళ్ళు కూడా వస్తామని దాదాపు ఒక 25-30 మెట్లు చాలా కిందకు ఉండేవి అవన్నీ దిగి
బోట్ ఎక్కి కూర్చున్నారు. మళ్ళీ దాదాపుగా ఒక 2 గంటలు బోట్ షికారు చేశాము. సాకేత్, కావ్య మధ్యాహ్నం పూర్తిగా వాటర్ గేమ్స్ ఆడారు కదా పొద్దున, దాంతో అలసిపోయి ఇద్దరు కొంతసేపు హాయిగా బోట్లో బజ్జోని ఉన్నారు. అమ్మ వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేశారు. ఆ రోజు రాత్రికి అందరూ ఇంకా అలసిపోయి ఉండటంతో త్వరగా భోంచేసి హాయిగా నిద్రపోయాం. మళ్ళీ మర్నాడు తెల్లవారుజామునే లేచి సాకేత్, కావ్య వాటర్ గేమ్స్కి వెళ్ళారు. అప్పుడు ఇంక నేను పావని నీళ్ళలోకి వెళ్ళటం మానేశాను. ఈ వాటర్ గేమ్స్ అంటే ఇది భద్రా నదిలో, అక్కడ దాని నది లోతు దాదాపుగా 10-15 ఫీట్లు ఉంటుంది. ఒట్టి ఆ లైఫ్ జాకెట్లు వేసుకున్నారు కాబట్టి ఇంకేమీ వేసుకోకుండా 10-15 ఫీట్ల దూరంలోకి చూడండి ఎలా దిగారో. సాకేత్కి అయితే పూర్తిగా భయం అనేది లేదు నీళ్ళ మీద. హాయిగా ఎగిరి ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు. అలా కొంచెం దూరం వెళ్తే ఆ మధ్యలో నీళ్ళలో ట్రాంపోలిన్ ఉండేది. ఆ ట్రాంపోలిన్ మీదకి వెళ్ళి ఎగరటం అన్నమాట. సాకేత్ ఏమో అంత దూరం నుంచి ఆ నీళ్ళల్లోకి భయము భక్తి అనేది లేకుండా దూకటం మొదలుపెట్టాడు. ఇది నేను ఐఫోన్లో స్లో మోషన్లో తీశాను, కానీ వాడు అప్పటికే 3-4 సార్లు దాంట్లోకి శుభ్రంగా నీళ్ళలోకి దూకాడు. ఇంత కూడా భయం అనేది లేదు వాడికి, చూసి మాకే భయం. అలా చాలాసేపు కావ్యను, సాకేత్ నీళ్ళలోకి దిగారు. అంతకు ముందు రోజు ఫోటోలు లేవు, కానీ నేను పావని కూడా నీళ్ళలోకి దిగాము. ఇదిగో ఆ తర్వాత ఇలా ఒక స్పీడ్ బోట్ ఎక్కాడు సాకేత్. చూడండి ఎంత ఫాస్ట్గా, ఇది స్లో మోషన్లో తీశాను, ఎంత స్పీడ్లో వాడిని ఆ స్పీడ్ బోట్లో గిరగిర. ఇందులో కొంచెం సాకేత్ కూడా భయం వేసి ఉండొచ్చు, కానీ వాడు గుడ్ బాయ్ లాగా శుభ్రంగా ఫాస్ట్గా అలా తిరిగి మళ్ళీ కొంతసేపు నీళ్ళలోకి దూకి ఆడుకున్నాడు. చూడండి ఎంత వేగంలో ఎన్నిసార్లు తిప్పాడో వాడిని, అటు ఇటు ఇటు అటు. అమ్మో, ఇది ఇంకా చాలా స్లో మోషన్లో తీస్తే ఇంత స్లోగా ఉంది, లేకపోతే చాలా వేగంగా ఉండేది. వాడిని అటు ఇటు ఇటు అటు తిప్పి మళ్ళీ తీసుకొచ్చాడు. తర్వాత ఇదే స్పీడ్ బోట్ని కావ్య కూడా ఎక్కింది. కావ్యకి పాపం అక్కడ మంచిగా ఆడించడానికి కిరణ్ సార్ అని ఒక ఆయన దొరికారు. ఆయన దాన్ని పట్టుకొని నీళ్ళల్లో 2 రోజులు ఆయనే దాన్ని పర్యవేక్షించారు. హాయిగా ఎగురుతూ ఆడుకున్నది. అలా సాకేత్, కావ్య 2వ రోజు వాళ్ళిద్దరే శుభ్రంగా నీళ్ళలోకి దిగి చాలాసేపు ఆ నిచ్చెనెక్కటం ఎంతో కష్టం. మొదటిసారి సాకేత్ ఎక్కటం చూసి ఇదేదో ఈజీగా ఎక్కేయచ్చని నేను ఎక్కడానికి ట్రై చేశాను. అంతకు ముందు రోజు నాకెంతో కష్టమైంది. తర్వాత మొట్టమొదటిసారి పావనిని కూడా నీళ్ళలోకి దింపాం. పావని కూడా వచ్చి ఎక్కటానికి ప్రయత్నించి చాలా కష్టపడి ఎక్కింది. కావ్య మొన్న అంతకు ముందు రోజు శుభ్రంగా ఎక్కేసింది. ఇది 2వ రోజు నేను బయట ఉండి తీస్తున్నాను, కానీ దానికి ఎందుకో కొంచెం ఎక్కటం, అది ఇప్పుడు మీరు గమనిస్తే అది ఎడం వైపుకి వెళ్ళిపోయింది. దాంతో ఎక్కటం కష్టం అయ్యేసి ఇక్కడి నుంచి గొడవ పెట్టడం మొదలుపెట్టింది. కొంచెం 2వ రోజు కొంచెం ఇలా ఎక్కటానికి దానికి కొంచెం కష్టమైంది. అదే మొదటి రోజు అయితే అది శుభ్రంగా అది కూడా పైకి ఎక్కేసి అది వాడు గెంతుతున్నట్టు గెంతాం. ఆ పైన ట్రాంపోలిన్ లాగా దూకటం కూడా దానికి ఎంతో ఇది కావాలి, టాలెంట్. వాడు సాకేతం ఇష్టం వచ్చినట్టు పైన దూకటానికి ప్రయత్నిస్తున్నాడు. వాడు చూడండి ఎలా పడుతున్నాడో, ఎంత భయం భక్తి లేకుండా. కావ్య ఏమో ఆ నీళ్ళలోకి రావటానికి చాలా భయపడింది. అంటే భయం కాదు, మొండికేసింది. కానీ చూడండి ఆ కిరణ్ సార్ అని ఆయన శుభ్రంగా దాన్ని ఎట్లా పైకి లాగుతాడు, 2 చేతులతోటి పట్టుకొని ఇలా పైకి లాగేశాడు. కానీ కావ్యకి అలా కొంచెం బలవంతంగా లాగటం కొంచెం దానికి ఇష్టం ఉండదు కదా, అందుకని అది కొంచెం మొండి చేసింది 2వ రోజు. అదే మొదటి రోజు అయితే శుభ్రంగా పైకెక్కేసి ఆడుకుంది. కానీ సాకేత్ని చూడండి అసలు, వాడు మొదటి రోజు 2వ రోజు వాడంతటి వాడెక్కి మొదటి రోజు ఆయన్ని చూసి నేర్చుకున్నాడు. చూడండి ఎలా గెంతుతున్నాడు, అది ఎగిరి వెనక్కి పడమంటే అలా పడ్డాడు. అసలు చూసారా,
అది ఎంతో కష్టము, అందరికీ ఎన్నో రోజులు పడుతుంది యాక్చువల్లీ అలా చేయటానికి. మైనా భయపడుతూ ఉంటారు, వీడేమో ఎగిరి టబామని పడిపోతున్నాడు అలాగా. అక్కడ కూర్చున్న అబ్బాయి ఏమో అలా పడి లేస్తూ ఉంటాడు, చేస్తాడు అలా కొంచెం. వీడు కానీ ఇంకెవ్వరికీ అసలు ఇలా చేయటమే రాలేదు. నేను గెంతటానికి ట్రై చేస్తే నేను 2-3 సార్లు ఎగిరి ఊరికే కూర్చోటమే, కానీ వీడు ఇలా ఎగిరి శుభ్రంగా వీపు మీద పట్టడం మొదలుపెట్టాడు. అదే కాకుండా ఆ రోజు కనీసం ఒక 10-15 సార్లు ట్రాంపోలిన్ మించి నీళ్ళలోకి దూకటం. మళ్ళీ ఆ దూకటం అంటే కూడా ఆ కింద దానికి అసలు లోతు ఎంత ఉంటుందంటే అక్కడి నుంచి దూకే ప్రదేశంలో దాని లోతు దాదాపు ఒక 20 ఫీట్లు ఉంటుంది. వీడికి అసలు నీళ్ళంటే భయం అనేది పోయింది పూర్తిగా వాడు ఈత నేర్చుకునేసరికి. సో అలా చాలాసేపు ఆడుకొని కావ్య ఇక్కడ చూడండి, అందులో ఎవరు సారో ఎవరు స్టూడెంటో రోల్ రివర్స్ అయిపోయింది ఇక్కడ. అది ఆయనతో శుభ్రంగా ఆడిచ్చి చివరికి మళ్ళీ ఇది ఎక్కింది స్పీడ్ బోటు. వద్దులేవే నీకు భయం వేస్తుందేమో అంటే వినలేదు, నేను ఎక్కుతాను అంది. శుభ్రంగా స్పీడ్ బోట్ ఎక్కి దాని మీద అటు ఇటు ఒక 5 నిమిషాలు తిరిగింది. అసలు భయపడలేదు, చాలా వేగంగా వెళ్ళిన స్పీడ్ బోటు అది శుభ్రంగా వెళ్ళి వచ్చేసింది. ఇంకా స్పీడ్ బోట్ అయిపోయాక ఇంకా సాకేత్కి అయితే అసలు ఎంతసేపు ఆడుకున్నా వాడికి తనివి తీరదు. ఇంకా చాలా వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా ఆ రోజే మేము మళ్ళీ బయలుదేరి వెనక్కి రావాలి. ఇంకా చాలా ఆడుకున్నది అంటే వినడే. అదిగో ఎక్కి ఇది ఆ అబ్బాయి ఇలా ఎక్కి జంప్ చేస్తూనే ఉంటాడు. ఈ అబ్బాయి పేరే కిరణ్ అనమాట, కావ్యను ఆడించినవాడు. చూడండి అసలు ఎన్నిసార్లు ఎగురుతూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ వాటర్ గేమ్స్ అయిపోయాక సాకేత్ కావ్య వాటర్ గేమ్స్కి అతి కష్టం మీద బాయ్ చెప్పి చివరికి ఇద్దరిని వెనక్కి తీసుకొచ్చి ఇంకక్కడి నుంచి భద్రా నుంచి బయలుదేరాము.